హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. పార్ట్నర్ సిట్యుయేషన్స్ బట్టి వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అలానే మీకు ఎలా కనెక్ట్ అవుతున్నాయి? పార్ట్నర్ సిట్యుయేషన్స్ బట్టి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? వీటికి సంబంధించి ఈ రీడింగ్ ఉండబోతుంది. ఇది టైమ్‌లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది లవర్స్ అనే కాదండి, వైఫ్ అండ్ హస్బెండ్ వారికి కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ సూటబుల్. ఈ రీడింగ్ కూడా నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా అంటే ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుంది అంటే అవునండి, పార్ట్నర్ మీ గురించి బాధపడుతున్నారు. వారి ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ అయితే సాడ్, అంటే వారు హ్యాపీగా లేరు. ఏం కోల్పోయారో వారికి అర్థమవుతుంది. జరిగిపోయిన సంఘటనలో అవన్నీ గుర్తు వచ్చి వారి జీవితమే నాశనం అయిపోయినట్టు వారు ఫీల్ అవుతున్నారండి. వారు ఏ జీవితం అయితే కోరుకున్నారో ఆ జీవితంలో వారు హ్యాపీగా లేరు. పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు లేని లైఫ్ ఒక ఎంప్టీగా ఫీల్ అవుతున్నారు, అంటే బాధపడుతున్నారు. మిమ్మల్ని కోల్పోయారన్నట్టే వారిప్పటికి తెలిసొస్తుందండి. జీవితంలో ఏదో కావాలని వారు వెళ్ళారు మిమ్మల్ని వద్దనుకొని. ఇప్పుడు వారి మనసుకు మాత్రం మిమ్మల్ని కాదనుకున్నందుకు వారి లైఫే స్పాయిల్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే పార్ట్నర్ మీ గురించి ఆలోచించడమే కాదండి, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ సిచ్యుయేషన్ ఎలా ఉంది అంటే పాస్ట్ లైఫ్లో మీరు వారికి చేసిన మెసేజ్లు కానీ మీ పిక్స్ కానీ ఇవన్నీ చూడడం అయితే చేస్తున్నారు. అంటే మిమ్మల్ని ఇంతలా మిస్ అవుతున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలని అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారండి. ఎవరికో భయపడుతున్నారు. మీరు పాస్ట్లో వారితో మాట్లాడాలని ఎంత ట్రై చేసినా పట్టించుకునేవారు కాదు. ప్రజెంట్ అయితే మీతో మాట్లాడాలనుకున్నా మాట్లాడే సిచ్యువేషన్లో వారైతే లేరు. ఇక్కడ మీ మెమరీస్తో ఎక్కువ గడుపుతున్నట్టే ఈ ఎనర్జీస్ కార్డ్ అనేది సూచిస్తుంది. ఎందుకంటే మీ పార్ట్నర్కి మీరున్న లైఫ్కి మీరు లేని లైఫ్కి ఎలా ఉన్నాయో సిచ్యువేషన్స్ అర్థమవుతున్నాయండి. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇదేం సూచిస్తుందంటే పాస్ట్లో మీ పార్ట్నర్ మీకు ఎలా ప్రపోజల్ ఇచ్చారు, అలానే మీరు పార్ట్నర్తో ఎలా ఉండేవారు, మీ ప్రేమను ఎలా చూపించేవారు, ఇవన్నీ వారికి గుర్తు రావడం అయితే జరిగిందండి. అంటే పాస్ట్ లైఫ్లో ఉన్న ప్రేమ వారికి నచ్చుతుంది, మిస్ అవుతున్నారు, ప్రతి విషయం వారికి గుర్తొస్తుంది. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక మెచ్యూర్ లేని మైండ్తో మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరిగిందండి. అలానే మెచ్యూర్ లేని మైండ్తోనూ కూడా మీకు దూరం అవడం అయితే జరిగింది. ఇప్పుడు వారు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే పాస్ట్ లైఫ్లో మీకు ఎలా ప్రపోజల్ ఇచ్చారో అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మిమ్మల్ని గమనిస్తున్నారండి. మీరేం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా లేదా, ఇలా ప్రతి సిచ్యువేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అలానే మీ గురించి ఎవరైనా మాట్లాడి ఉండవచ్చు. మాటల సందర్భంలో మీ గురించి ఎవరైనా పాజిటివ్గా మాట్లాడితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మిమ్మల్ని చూడాలనుకుని సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ వారి లైఫ్లో ప్యాషనెట్ లైఫ్ కావాలని మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిన వారు మళ్ళీ మీ లైఫ్లో ఏం జరుగుతుందా అన్నట్టు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక డిప్రెషన్ లైఫ్ మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. వాళ్ళ లైఫ్ అయితే హ్యాపీగా లేరు. మిమ్మల్ని కాదనుకుని ఏ లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుంది అనుకున్నారో ఆ లైఫే వారి లైఫ్ వారి చేతులారా స్పాయిల్ చేసుకుంటున్నట్టే వారు ఫీల్ అవుతున్నారు. అలానే వారు అనుకుంటే ఆ జీవితం నుండి బయటపడవచ్చు, కానీ ఏమీ చేయలేని సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారు. మేబీ ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకుని మ్యారేజ్ చేసుకుని ఉండవచ్చు, లేదంటే ఏదైనా రిలేషన్లో అయితే ఉండవచ్చండి. ఆ రిలేషన్ వారు అంత హ్యాపీగా లేరు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్
మీకైతే అడిక్ట్ అయిపోయారు. అంటే మీ ఆలోచనలు 24/7 డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. మీ మెమరీస్ చాలా బాధ పెడుతున్నాయండి. అంటే ఇంకా వారికి హెడేక్ వచ్చే సిచ్యువేషన్‌లో అయితే మీ పార్ట్నర్ ఉంటున్నారు. తలుచుకున్నవే ప్రతిసారి తలుచుకోవడం, బాధపడడం, జరిగిన సంఘటనలకి వారి మీద వారికే కోపం వస్తుందండి. మీకు ఎంతలా అట్రాక్ట్ అయ్యారు అంటే, ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ అయితే కాదు, మైండ్‌కి ఆలోచనలు పిచ్చి పిచ్చిగా ఆలోచించడం. అంటే మీ మెమరీస్‌తో ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల ఆహ్, మీరు వారికి అడిక్ట్ అయినట్టే ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తున్నారు. మీకు పాస్ట్‌లో చెప్పి ఉండొచ్చు. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుండొచ్చు. అంటే మీకు జీవితం ఇలా ఉంటుంది. ఈ లైఫ్ ఇవ్వగలను. ఇలాంటి మాటలు ఏదైనా చెప్పవచ్చు. కానీ అవే మాటలు గుర్తు రావడం. మీ నుండి దూరమయ్యాక వారు మీకు వారికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఇలాంటి ఆలోచనలేవో చేస్తున్నారు. మిమ్మల్ని కాదనుకుని వాళ్ళ లైఫ్ వారు చూసుకున్నా సరే, ప్రెజెంట్ ఉన్న లైఫ్‌కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే, మీ పార్ట్నర్ అవకాశవాదండి. ఇప్పుడు మీ గురించి తెలియకపోయినా మీ లైఫ్‌లోకొచ్చి వారంతట వారే ప్రపోజల్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీరు వారిని అట్రాక్ట్ చేసేలాగా ఉండి ఉంటారు. అంటే వారికి ఇష్టపడేలాగా అందుకే ప్రపోజల్ అయితే ఇచ్చి ఉండుంటారు. తర్వాత ఏంటంటే ఇతరుల మాటలకి అట్రాక్ట్ అయితే అయ్యారండి. అంటే ఇన్‌ఫ్లూయెన్స్ అయితే జరిగింది. మీతో ఉంటే లైఫ్ ఏమీ ఉండదని. చాలా అవకాశాలు, ఆఫర్స్ తీసుకురావడం అయితే జరిగింది ఇతరులు. అంటే మీ పార్ట్నర్‌ని మిస్‌గైడ్ చేయడం అయితే జరిగింది. ఏ లైఫ్ అయితే హ్యాపీ ఉంటుందో, అంటే కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే, ఒక అందమైన జీవితం చూపిచ్చేస్తారు. ఇప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమించడంలోని వారు రైట్ డెసిషనే తీసుకున్నారండి. కానీ కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే మిస్‌గైడ్ చేస్తున్నట్టు ఉంటాయి. ఎందుకంటే మీ గురించి అవతల వారికి తెలీదు. కానీ మీ పార్ట్నరు ఆహ్, మీరేంటో వారికి తెలిసినా సరే ఎదుటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల అదే మంచి జీవితం అనుకుని మిమ్మల్ని మోసం చేయడం కానీ, మిమ్మల్ని వదులుకోవడం కానీ జరిగుండొచ్చు. మేబీ కొంతమందికైతే పార్ట్నర్ ఇతరులని మ్యారేజ్ చేసుకోవడం కానీ, లేదంటే ఏదైనా రిలేషన్‌లోకి వెళ్ళిపోవడం కానీ జరిగుండొచ్చు. మీకంటే వారే బెటర్ లైఫ్ ఇస్తారని అనుకోవచ్చు. ఈ సిట్యుయేషన్స్ బట్టి మీ పార్ట్నర్ అయితే వారి జీవితంలో ఏం కోల్పోయారో వారికి అర్థమవుతుంది. ఇప్పుడైతే మీ పార్ట్నర్ మీ గురించి బాధపడుతున్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తున్నారు. డిప్రెషన్ స్టేట్‌లో ఉన్నారు. మీకు ప్రపోజల్ ఇచ్చిన రోజు గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు. మీరు వారితో మాట్లాడాలని ట్రై చేసినప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ, మిమ్మల్ని పట్టించుకోకపోవడం కానీ జరిగుండొచ్చండి. అంటే ఇతరులు చెప్పిన జీవితం వారిని అట్రాక్ట్ చేయడం వల్ల మిమ్మల్ని అంత పట్టించుకునేవారు కాదు. ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఇప్పుడైతే మీ జ్ఞాపకాలే 24/7 ఆలోచించే సిట్యుయేషన్‌లోకి వచ్చారు అంటే, వారి లైఫ్‌లో ఏం కోల్పోయారో వారికి అర్థమవుతుంది. వారి జీవితం వారు చూసుకున్నా సరే, జరిగిపోయిన సంఘటనలు గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నారండి. వారి తప్పైతే వారు తెలుసుకున్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీరు వారికిలాగా మీ లైఫ్ ఏమైనా చూసుకున్నారా? లేదంటే ఏ రిలేషన్‌లోకి వెళ్లారా? ఏదో తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు. మీతో మాట్లాడాలనుకున్నా మాట్లాడే సిట్యుయేషన్‌లో వారు లేరు. ఎవరికో భయపడుతున్నారు. ఇలాంటి లైఫ్ మీ పార్ట్నర్ అయితే హ్యాపీగా లేరండి. మీ గురించే బాధపడుతున్నారు. 24/7 మీ గురించి ఆలోచించడం వల్ల డిప్రెషన్ స్టేట్‌లో అయితే ఉన్నారు. మీ గురించైతే చాలా బాధపడుతున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ సిట్యుయేషన్స్ బట్టి వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీకెలా కనెక్ట్ అవుతున్నాయి? వీటికి సంబంధించి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్. మొదటి ఎనర్జీస్ కార్డ్‌లో పార్ట్నర్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి?
పార్ట్నర్కి అయితే కోపం, చిరాకు ఎక్కువ చూపిస్తున్నారండి. మనసులో మీ గురించి ఆలోచించడం వల్ల వారి చుట్టూ ఉన్న వారికి డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారు. వారు ఏం పని చేసినా సరిగ్గా చేసే సిచ్యువేషన్లో వారు లేరు. అంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. వారు ఏం పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా మీ ఆలోచనలే ఎక్కువ ఉంటున్నాయి. అంటే మీ గురించి ఎక్కువ బాధపడుతున్నారు. మనసులో ఏదో తెలియని బాధ. ఆ బాధనేమో ఇతరుల మీద కోపం, చిరాకు అన్నది చూపిస్తున్నారు. చిన్న పనైనా సరే ఎక్కువ సమయం తీసుకుంటున్నారండి. అంటే వర్క్ మీద అంత కాన్సంట్రేషన్ చేయలేని సిచ్యువేషన్‌లో మీ పార్ట్నర్ ఉంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఎనర్జీస్‌గా మీకు కూడా చిరాకు, కోపం అన్నది కనిపిస్తుందండి. అలానే చిన్న విషయం కూడా మీకు గొడవలా అనిపిస్తుంది. డిస్టర్బ్‌గా ఉంటున్నారు. మీరు కంట్రోల్‌లో లేని మాటలు కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎందుకో తెలియని చిరాకు, విసుగుదల మీకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మనసులో బాధపడుతున్నారు. వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ మీకు కనెక్ట్ అవ్వడం వల్ల మీకు రీజన్ లేని చిరాకు, విసుగుదల కనిపిస్తుందండి. మీతో ఎవరైనా మంచిగా మాట్లాడినా సరే కోపం, చిరాకు తెప్పించేలా అనిపిస్తాయి. ఇంకా మీ మాట కూడా కంట్రోల్‌లో ఉండదు. ఏం మాట్లాడుతున్నారో కూడా మీరు మీకే తెలియకుండా మాట్లాడతారండి. నెక్స్ట్ ఎనర్జీస్‌గా మీ పార్ట్నర్ దూరమైపోయిన బంధం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ వారి జీవితంలో చాలా ఊహించుకున్నారండి. మిమ్మల్ని కాదనుకుని వారేదో లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేశారు. కానీ వారు అనుకున్న జీవితానికి, దూరం చేసుకున్న జీవితానికి అర్థమవుతుందండి ఏ లైఫ్ సరైందో. దూరమైపోయిన వారి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. వారి లైఫ్‌లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే మనసులో ఏదో తెలియని భయం. దూరమైపోయిన బంధం గురించి ఓవర్ థింకింగ్ అన్నది చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. అంటే వారు ఏదో నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీకు వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయంటే మీ పార్ట్నర్ మీ గురించి బాధపడుతున్నారు. ఇక్కడ మీకు తెలియకుండానే కన్నీరు రూపంలో బయటికి రావడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారండి. మీకు కూడా ఎవరైనా ప్రపోజల్ ఇవ్వచ్చు. మ్యారేజ్ ప్రపోజల్ గానీ, లేదంటే ఒక కొత్త లైఫ్ చూసుకోమని ఎవరైనా అనొచ్చు. ఆ మాట మీకు నచ్చక ఏదో మనసులో అలజడి, భయపడతారు. మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పార్ట్నర్ గుర్తు రావడం. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చేస్తే బాగున్ను. ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలని అలాంటి ఆలోచనలైతే ఉంటారు. అంటే అక్కడ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి ఆలోచించడం వల్ల మీకు బాధ అనిపిస్తుంది. అలానే ఎవరో ప్రపోజల్ ఇవ్వడం వల్ల భయపడతారు. సడెన్‌గా మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి ఆలోచన అన్నది మొదలవుతుంది. దూరమైపోయిన వారు మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తే బాను అన్నట్టు మీరుంటారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే వ్యసనాలకి బానిసవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. నమ్మక ద్రోహాలు ఎదురయ్యాయని, మోసపోయారని ఇలాంటి సిచ్యువేషన్స్‌ని మీ పార్ట్నర్ ఎదుర్కొంటున్నారండి. అలానే మీకు చెప్పిన ప్రతి మాట ప్రెజెంట్ వారికి మనసుకు తగులుతున్నాయి. అంటే మిమ్మల్ని మోసం చేశారనే వారికి అర్థమవుతుందండి. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. గిల్టీ ఫీల్ అవుతున్నారు. మీరు మీ పార్ట్నర్ చేసిన దానికి బాధపడ్డారో లేదో తెలీదు కానీ ప్రెజెంట్ వారి లైఫ్‌లో మిమ్మల్ని బాధ పెట్టారని మీకన్నా ఎక్కువ బాధపడుతున్నారు. డిప్రెషన్ స్టేట్‌లో ఉన్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తుంది. పార్ట్నర్ మోసపోయిన లైఫ్‌లో ఉన్నారండి. అంటే మిమ్మల్ని ఎలా మోసం చేశారో పార్ట్నర్ కూడా అలానే మోసపోయారు. అంటే ఎవరో చెప్పిన మాటకి వారు తీసుకున్న నిర్ణయం వారి లైఫ్‌కి వారే నమ్మకద్రోహం చేసుకున్నారని, మిమ్మల్ని మోసం చేశారని వారికి అర్థమవుతుందండి. ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ హ్యాపీగా లేరు. డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది. మీకేంటంటే మీ పార్ట్నర్ సంబంధించిన నేమ్స్ కానీ
ప్రతిదీ మీ కళ్ళ ముందు కనిపించడం కానీ, ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ 24/7 మీ గురించి ఆలోచించడం వల్ల మీ పార్ట్నర్ సంబంధించినవన్నీ మీ కళ్ళ ముందు కనిపించడం, వారి మాటల్లాగా ఎవరైనా మాట్లాడడం, వారిలో ఎవరైనా కనిపించడం, ఎవరైనా పేర్స్ కనిపిస్తే మీరు ఇలాంటి లైఫ్లో ఉండేవారు కదా అన్నట్టు మీరు ఫీల్ అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కొంటున్నారంటే అక్కడ మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. మీరు ప్రజెంట్ లైఫ్లో ఉంటే హ్యాపీగా ఉండేవారు కదా అని. మిమ్మల్ని మోసం చేసినా సరే వారి లైఫ్లో మోసపోయారని ఇప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ అయితే మీకు ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉన్నారండి. సోల్ఫుల్లీ లవ్ చూపిస్తున్నారు. ఎంత ఎమోషన్ అవుతున్నారో అంత ప్రేమ చూపిస్తున్నారు. మీతో ఉన్నప్పుడు చూపించలేని ప్రేమ ఇప్పుడు వారికి తెలుస్తుందండి. మనసులో మీ గురించి ఆలోచించి మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. మీరు చూపించిన ప్రేమ వారికి కావాలని అనుకుంటున్నారు. ప్రజెంట్ ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో వారితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఈ కార్డ్ ఎనర్జీస్ కూడా కలుసున్న బంధం విడిపోయేలాగా, విడిపోయిన బంధం కలిసేలాగా ఉండే సిచ్యువేషన్ సూచిస్తుందండి. మీ పార్ట్నర్ ప్రజెంట్ లైఫ్లో మోసపోయారని, ఇప్పుడు వారి నుండి విడిపోయి మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. మీకైతే స్లీప్లెస్ నైట్స్ కన్నా కొన్ని డ్రీమ్స్ రావడం అయితే జరుగుతుందండి. అంటే లేట్ నైట్ పడుకోవడం, అన్ఎక్స్పెక్టెడ్గా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయి ఏవేవో పిచ్చి పిచ్చి డ్రీమ్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఆ పిచ్చి డ్రీమ్స్ అన్నవి మీకు చెడు చేసేవి కాదు. అక్కడ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు కలల రూపంలో రావడం అయితే జరుగుతుంది. మీరు లేట్ నైట్లు పడుకున్నా సరే మీకు డ్రీమ్స్ వస్తున్నాయంటే అక్కడ మీ పార్ట్నర్ లైఫ్ అయితే హ్యాపీగా లేరు. మళ్ళీ మీతో బంధం కావాలని, మీ గురించి ఆలోచిస్తున్నారని, మీకేదో మంచి జరగబోతుందని ఇలా డ్రీమ్స్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. మేబీ కొంతమందికి తెల్లవారుజామున పీడకల రావడం కానీ, లేదంటే భయపడేలాగా ఏదో ఉండడం, ఇలాంటి డ్రీమ్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే వారైతే ఎవరి వల్ల మోసపోయారు, మిమ్మల్ని మోసం చేశారన్నట్టే వారు ఒప్పుకున్నారండి. ఇప్పుడు మీ ఆలోచనలన్నీ రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. మీతో ఎన్ని మాటలు చెప్పారో అవన్నీ మాటలకి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నాయండి. అలా బాధపడుతున్నారు. నెక్స్ట్ ఇది జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీ గురించి చాలా పాజిటివ్గా ఉన్నారని, మళ్ళీ మీ ప్రేమ కోరుకుంటున్నారని, మీతో రిలేషన్ కావాలంటే ఇంకా ఇతరులతో కూడా ఆర్గ్యుమెంట్ చేయాలని అనుకుంటున్నారు. మీ గురించి ఎవరితో పాజిటివ్గా మాట్లాడుతున్నారండి. అంటే మీతో ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉండేది, ప్రజెంట్ మిమ్మల్ని కాదనుకున్న లైఫ్ ఎలా ఉండేది, వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎవరితోనో షేర్ చేసుకుంటున్నారు. మీ గురించి కూడా ఏదో సలహా అడగడం అయితే జరుగుతుందండి. జరిగిన సిచ్యువేషన్, జరగబోయే సిచ్యువేషన్స్ కూడా ఈ ఎనర్జీస్ కార్డ్. పార్ట్నర్ అయితే లైఫ్ సిచ్యువేషన్స్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. మనసులో మీ గురించి బాధపడుతున్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. వారు మిమ్మల్ని మోసం చేయడమే కాకుండా వారి లైఫ్లో కూడా మోసపోయారని వారికి ఇప్పుడు తెలిసి వస్తుంది. అలాగని ఎవరితో అయితే రిలేషన్ ఉన్నారో వారితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలని, మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారని వారు ఒప్పుకున్నారండి. అలానే మీ స్వచ్ఛమైన ప్రేమ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మీ పార్ట్నర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ మీకు కనెక్ట్ అవుతున్నాయి అంటే మీ పార్ట్నర్ మీ గురించి బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. వారి లైఫ్ అయితే హ్యాపీగా అయితే లేరు, మోసపోయారు. హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయండి. మేబీ వాళ్ళు మైండ్ ఆబ్సెంట్లో ఉండడం వల్ల చిన్న యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. అంటే 24/7 ఆలోచించడం వల్ల మైండ్ డిస్టర్బ్గా అనిపిస్తుంది. కాన్సన్ట్రేషన్ చేయలేక చిన్న దెబ్బలు తగిలించుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. పార్ట్నర్ సిచ్యువేషన్స్ బట్టి వారి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి,
అసలు మీ పార్ట్నర్ మీ గురించి వారి మనసులో ఏమనుకుంటున్నారంటే ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. మీరంటే చాలా ఇష్టపడుతున్నారు. మనసులోని ఇష్టపడుతున్నారు. మీ వాల్యూ తెలుసుకున్నట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ తీసుకునే నిర్ణయం ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుందండి. అంటే మీ గురించి స్టెప్ తీసుకున్నప్పుడు ఇతరులతో డిస్కషన్ చేస్తున్నారు, చేయబోతున్నారు కూడా. అంటే మీ గురించి ఫైట్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ వారు తీసుకునే నిర్ణయం ఏంటంటే మీతో కాంటాక్ట్ అవడం. మేబీ అన్ఎక్స్పెక్టెడ్గా వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వారికి క్లారిటీ రావడం అయితే జరిగింది. సిచ్యువేషన్స్ బట్టి వారు తీసుకునే నిర్ణయం మీతో మాట్లాడడం. ఇక్కడ మీతో మాట్లాడేటప్పుడు వారు తీసుకునే నిర్ణయానికి ఎవరో అడ్డు చెప్పడం, వారిని కాదనుకునే మళ్ళీ మీతో మాట్లాడాలని అనుకుంటారు, మాట్లాడబోతున్నారు కూడా. వారి మనసులో అయితే మిమ్మల్ని మెచ్చుకుంటున్నారండి, ప్రేమిస్తున్నారు, మీ మెమరీస్తో ఎక్కువ గడుపుతున్నారు. ఇప్పుడు మీ విలువేంటో వారికి అర్థమైంది. మీ గురించి చాలా క్లారిటీ రావడం అయితే జరిగింది. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వరకు అయితే పార్ట్నర్ అయితే కాంటాక్ట్ అయితే రావడం జరుగుతుందండి. మీ పార్ట్నర్కి మ్యారేజ్ అయిపోయినా సరే, అలానే ఎవరితో రిలేషన్ ఉన్నా సరే, వారు ప్రజెంట్ లైఫ్లో హ్యాపీగా లేరు కాబట్టి ఒక రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వారంతట వారే మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారితో కూడా ఆర్గ్యుమెంట్ చేయడం కానీ గొడవ పడడం అయితే జరుగుతుంది. ఇది కొంతమంది వరకే జరుగుతుందండి. అంటే మీ పార్ట్నరు మీతో మాట్లాడాలనే ధైర్యం ఉండదు. మేబీ 45% మాత్రం మీ పార్ట్నరు తీసుకునే నిర్ణయం ఏంటంటే మీతో మాట్లాడాలనుకోవడం, ఇతరులతో ఆర్గ్యుమెంట్ చేసి మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. మీ పార్ట్నర్ తీసుకునే నిర్ణయం మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ, లేదంటే సోషల్ మీడియాలో మీకు రిక్వెస్ట్ పెట్టడం కానీ జరగబోతుంది. అంటే ఇక్కడ మీ పార్ట్నర్తో కమ్యూనికేషన్ రాబోతుంది. మీ పార్ట్నర్ వారంతట వారే మాట్లాడబోతున్నారు. తీసుకునే స్టెప్ ఏంటంటే పార్ట్నర్ అయితే మీతో మాట్లాడబోతున్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మరొక డిఫరెంట్ కంటెంట్ వీడియోతో మళ్ళీ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుందండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.